ఆఫ్ ఇండియా గ్రూప్ వారు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్స్ మరియు వైద్యులకు వారి ప్రతిభను గుర్తించి ఇచ్చిన టైమ్స్ హెల్త్ ఎక్సలెన్స్ అవార్డు కాకినాడ సూర్య గ్లోబల్ హాస్పిటల్ మరియు సంస్థ అధినేత BHPS వీర్రాజుకు లభించింది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ డాక్టర్ వీర్రాజుకు అవార్డును అందించారు. ఈ మేరకు శనివారం కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీర్రాజు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రైవేటు నాన్ ప్రైవేటు మోర్ దెన్ 1000 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ చిన్న చిన్న హాస్పిటల్స్ కాదు, 50 బడ్జెట్లు దాటిన హాస్పిటల్స్ మోర్ దెన్ 1000 ఉన్నాయి. సో వాటిలో గుర్తించడం జరిగింది. సాధించింది కాదు. లాస్ట్ 18 సంవత్సరాల నుంచి సూర్య గ్లోబల్ హాస్పిటల్ మీకు ఇచ్చే సర్వీసెస్ మీకు అందరికీ తెలుసు. ఏ విధమైన సర్వీసెస్ నేను ఆఫర్ చేస్తున్నాను. నాకు మంచి ఏమనిపించింది అంటే ఈ సంవత్సరం సూర్య గ్లోబల్ హాస్పిటల్ని వాళ్ళు గుర్తించడం జరిగింది. దాంట్లో 2 విభాగాల్లో, ఒకటి పేషెంట్ కేర్, పేషెంట్కి ఎంత మంచిగా సూర్య గ్లోబల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పూర్వకంగా ఎంత బాగా సర్వీస్ చేస్తున్నారు అన్నది ఒకటి. 2 క్యాన్సర్ విభాగంలో క్యాన్సర్ సర్జరీ నా ప్రతిభని గుర్తించడం జరిగింది. ఇది 18 సంవత్సరాల నుంచి చేస్తున్న అన్నీ గుర్తించడం జరిగింది. అది కూడా నాకు సంతోషం ఏంటంటే మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో సూర్య గ్లోబల్ని ఎంచుకోవడం జరిగింది. ఇది ఎవరు కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా మనవాళ్ళే. ఇంత మంచి గొప్పదైన ఈ అవార్డుని తీసుకోవడానికి నేను ఒక్కనే కారణం కాదు. దీనికి మా సూర్య గ్లోబల్ ఫ్యామిలీ అందరూ కారకులే. ఎందుకంటే ఇటువంటి పురస్కారం కానీ ఇటువంటి అవార్డు ఒక మనిషిదే వచ్చేది కాదు, అందరూ కలిసి చేయటం వల్ల వచ్చేది. మీకు అందరికీ తెలిసిన సూర్య గ్లోబల్ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతిరోజు మన హాస్పిటల్లో 80 నుంచి 90 మందికి రేడియేషన్ థెరపీ జరుగుతుంది. అంటే రోజు 90 మందికి మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 130 నుంచి 200 మందికి నేను ఆపరేషన్ చేయడం జరుగుతుంది. 700 నుంచి 900 మందికి కీమోథెరపీ చేయడం జరుగుతుంది. అంటే ఆలోచించండి ఎంతమంది మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందని. ఇంకొకటి ఏంటంటే ఇటువంటి అవార్డు నేను అందుకున్న తర్వాత నేను మీ అందరితోటి పంచుకోవాలని, ఎందుకంటే మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా నాకు అవసరం. ఎందుకంటే ఇది మీకు తెలియాలి, మీకు తెలియటం వల్ల మనం ప్రజలకు తెలుసుకోవాలి. సో దానికి రీజన్ వల్ల ఈరోజు ఈ మీటింగ్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా అంటే ఇటువంటి పురస్కారాలు అందుకున్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఈ వృత్తి పూర్వకంగా హాస్పిటల్లో ఇంకా మంచి ఫెసిలిటీస్ తీసుకురావాలని, ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకురావాలని, అది మన సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను.